వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. మొదటి బాధ్యతని నేనే. అవాళ వాడు ఏలం పాట పెట్టాడు. ముందు రోజు బుద్ధ వెంకన్న బోండమ్మ వస్తున్నారు, వాళ్ళ మీద దాడి చేసిన వాడికి మున్సిపల్ చైర్మన్ ఇస్తానని వేలంపాట ఎక్కడా జరగలేంతవరకు వేలంపాట పెడతా తురకా కిషోర్ అనే వ్యక్తికి కాకుండా అక్కడ వేరే వ్యక్తిని కౌన్సిలర్గా ఆల్రెడీ ప్రపోజల్ చేస్తే అక్కడ ఎవరో లేకపోతే తురకా కిషోర్ అనేవాడు లెగిసి నేను చేస్తానని చెప్పి ఆ దాడికి నాయకత్వం వహించాడు. వాడు తురకా కిషోర్ మీ మీడియాలో కొడుతున్నట్టు కర్ర పెట్టి కొట్టింది నన్నే. అవాళ నేను ఇటు కూర్చున్నా బోండమ్మ ఇటు కూర్చున్నాడు, నన్నే కొడుతున్నాడు. మీ టీవీల్లో కూడా విజువల్స్ వచ్చినాయి, బుద్ధ వెంకన్నని కూడా క్లియర్గా రాశారు. అసలుకి ఇలాంటి వాటిని షూట్ చేసినా ఇప్పుడు నిజంగా అక్కడ కక్షలు ఉన్నాయనుకోండి, వాళ్ళు చూసుకోవచ్చు, తప్పులేదు. మేము వెళ్ళింది వాళ్ళ నామినేషన్లు వేయట్లేదని లాయర్లను తీసుకొని వేయనట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాం. వెళ్తే అంత దారుణంగా అసలు వేరే ఊరు నుంచి వచ్చిన వ్యక్తిని మన ఇంటికాడికి వచ్చాడనుకో, శత్రువైన వైసీపీ పార్టీ వాళ్ళు రమ్మంటాం, కూర్చోమంటాం, టీ తాగమంటాం, లేదా కాఫీ ఇస్తాం. ఆ ఊరిలోకి అడుగు పెడితే దాడి చేసి చంపేపోయారంటే వాడిని షూట్ చేసినా తప్పులేదు. పోలీసులు దొంగల్ని అంతకుల్ని ఎన్కౌంటర్ కాదు, ఇలాంటి వ్యక్తులను కూడా ఎన్కౌంటర్ చేయాలి. 4 సార్లు ఎమ్మెల్యే అయితే ఏంటి ఎక్కువ, ఇలాంటి వ్యక్తులను కూడా ఎన్కౌంటర్ చేయాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా విమర్శించినటువంటి మా జిల్లా వైసీపీ నాయకులు, చిత్తూరు జిల్లా నాయకురాలు, అలాగే కాకినాడ నాయకుడు, వీళ్ళందరూ కూడా కొంతమంది విదేశాలు వెళ్ళిపోయారు. అప్పుడే కొంతమంది పాస్పోర్ట్లు రెడీ చేసుకొని కౌంటింగ్ కూడా వెళ్లకుండా వెళ్ళిపోవడం ఖాయం. అయితే 2024 జూన్ 4తో వైసీపీ కథ సమాప్తం. వైసీపీ కథ ఉంది కదా, ఆ కథ మాత్రం సమాప్తం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎందుకంటే మేము వెళ్ళింది అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి, మమ్మల్ని కూడా అతను హత్య చేయించే పద్ధతిలో ఉన్నాడంటే అసలు ఇంకేంటి, మేమేనా ఆయనకు విరోధస్తులమా? ఆయనకి మాకేమైనా పోటీ ఉందా? అక్కడ పోనీ మా చర్యల్లో ఆయనకి మాకు ఆస్తి తగాదాలు ఉన్నాయా?